నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు కూడా నేను ఒక స్టాక్ చెప్పబోతున్నాను. అంటే ఒక స్మాల్ క్యాప్, ఒక 500 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉండేది. దగ్గర ఒక ఆల్మోస్ట్ ఒక 10 yearsలో మన ఎన్ఎస్సిలో లిస్ట్ అయి ఉంది ఈ స్టాకు. టీడీ పవర్ సిస్టమ్. అంటే ఈ స్టాక్ కూడా ఇప్పుడు అట్ ప్రజెంట్ ఒక బ్రేక్అవుట్ వచ్చింది. ఈ బ్రేక్అవుట్లో నుంచి ఈ స్టాక్ మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. దీన్ని కూడా మీరు మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు. అంటే రిస్క్ అంతా మీదే, మీ అందరికీ తెలుసు. ఏదైనా సరే టోటల్ రిస్క్ మీరే దీన్ని భరించాలి. అది ఇప్పుడు నేనేమంటా అంటే మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. లైఫ్లో ఏదైనా సరే, ఏది సాధించాలన్నా సరే, మనం ₹1 సేవింగ్స్ చేయాలన్నా, ఏదన్నా మనం ఒక ప్లానింగ్ చేయాలన్నా మనం ఏం చేస్తామంటే మనీ అలొకేట్ చేస్తాం. జనరల్గానే చెప్తున్నాను. జనరల్గానే ఇప్పుడు ఒక 50,000 శాలరీ తీసుకునే వాళ్ళు ఏదన్నా ఒక ప్లాన్ చేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏదైనా ఒక వస్తువు కొనాలంటే దానికి ఒక మనీని అలొకేట్ చేస్తారు. అంటే ఒకేసారి 50,000 పెట్టి వాళ్ళు మొత్తం జీతంలో ఆ వస్తువు కొనరు. ఆ వస్తువు కొనడానికి ఒక ప్లానింగ్ చేస్తారు. ఒక 5,000 ఆ ప్రోడక్ట్ వచ్చి ఒక 25,000 ప్రోడక్ట్ అనుకోండి. ఎవ్రీ మంత్ ఒక 5,000 దాన్ని సేవింగ్ చేస్తారు. అంటే సేవింగ్ చేసి ఈ 50,000 శాలరీలో ఒక 5,000 సేవ్ చేసి దాన్ని నెక్స్ట్ 5 monthsకే దాన్ని కొంటారు. ఇది ఒక జనరల్గా ఒక ఫ్యామిలీ మ్యాను వీళ్ళందరూ చేసేది. ఒక ప్రోడక్ట్ని కొనాలంటే, ఎందుకంటే వాళ్ళు మొత్తం ఒకేసారి 50,000 పెట్టి వాళ్ళ శాలరీలో 25,000 ప్రోడక్ట్ ఒకేసారి కొన్నారంటే, ఇప్పుడు ఆ నెల వాళ్ళు ఏం చేస్తారంటే చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ బడ్జెట్లో వాళ్ళు వేసుకోవడానికి, వాళ్ళు ఎంత బడ్జెట్, వాళ్ళ ఫ్యామిలీ, ఇవన్నీ చాలా టఫ్ అన్నమాట. సేమ్ ఇదేలాగానే మన కంపారిటివ్ టు స్టాక్ మార్కెట్కి వచ్చేటప్పటికి, స్టాక్ మార్కెట్లో ఏమవుతుంది, మనము మనీ మేనేజ్మెంట్ అని ఎందుకు చెప్తాము? మీరు ఒకే ప్రోడక్ట్ని కొనబాకండి. ఒకే షేర్ని, ఇప్పుడు మీ దగ్గర ₹1,00,000 ఉంటే దాన్ని 10 భాగాలు చేసుకోండి. 10 భాగాలు చేసుకొని దాన్ని మీరు ఒక్కొక్క స్టాక్ 10,000 కొనుక్కోండి. ₹10,000 దాన్ని డైవర్సిఫై చేయండి. ప్రతి 10,000 ఒక్కొక్క స్టాక్ కొనండి. ఒక్కొక్క సెక్టార్స్, నేను చెప్పేది కూడా డిఫరెంట్ సెక్టార్స్ చెప్తున్నాను చూడండి. ఒకటి పవర్ చెప్తున్నాను, సిమెంట్ చెప్తున్నాను, స్టీల్ చెప్తున్నాను, ఫార్మా చెప్తున్నాను, ఎన్నో స్టాక్స్ చెప్తున్నాను. కాబట్టి మీకు అది అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక పెయిన్ అనేది లేకుండా ఉంటుంది. ప్రతి స్టాక్ చూడండి, ఒక పర్ఫార్మ్ అయ్యేటప్పుడు డెఫినెట్గా దాని యొక్క ఓన్ స్టాక్ స్పెసిఫికేషన్ అని అంటాం మనం. ఆ స్టాక్ స్పెసిఫికేషన్స్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా అదేమవుతుందంటే ఆ స్టాక్ వరకు పైకి వెళ్తుంది. మీకు ఒక మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ మీరు ఆలోచించాలి. చాలామంది ఏం చేస్తారంటే ఒకే స్టాక్లో పెట్టేస్తారు. మనీ మొత్తం పెట్టేసి ఇక అసలు వాళ్ళకి నిద్ర పట్టదు. మొత్తం వాళ్ళ క్యాపిటల్. ఒక అతను అయితే రీసెంట్గా కూడా నాకు కాల్ చేశాడు, రిటైర్మెంట్ అయ్యాడు. అతను ఎంత ఫూలిష్గా పనిచేస్తున్నాడంటే అంత ఫూలిష్గా చేస్తున్నాడు. ఒక 25 lakhs రిటైర్మెంట్ ఫండ్ తీసుకెళ్ళి ఒకే స్టాక్లో పెట్టాడు. ఒకే స్టాక్, అది కూడా ఆ స్టాక్ కూడా అసలు పర్ఫార్మెన్స్ అనేది లేదు. చూడండి ఎంత అంటే బ్లైండ్గా వాళ్ళ రిటైర్మెంట్ ఫండ్ని, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని ఎంత వేస్ట్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఒక ఐడియాస్ లేకుండా, ఒక పోర్ట్ఫోలియో ఎలా మెయింటైన్ చేయాలి, డైవర్సిఫికేషన్ ఎలా చేయాలి అని ఇవన్నీ ఏం తెలియకుండానే చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీకందరికీ నేను అంటే నా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది. అక్కడికి వెళ్ళి మీరు చూడండి, మీకు చాలా ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. ఎంత మంచి ఇన్ఫర్మేషన్స్ అంటే, ఎందుకంటే నేను దగ్గర ఒక 100 స్టాక్స్ దాకా చెప్పాను. 100 స్టాక్స్ మీరు చూసారంటే
ప్రతి స్టాక్ ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ చెప్పుంటాను, ప్రతి స్టాక్ వెళ్ళింది ర్యాలీ. ఒక యూనిక్ ప్రోడక్ట్ అనమాట నేను చెప్పుండేది. అది అసలు మీరు వెళ్ళి చూసారంటే రియల్గా ఒక వండర్స్ ఫీల్ అవుతారు. ఇప్పుడు నెక్స్ట్ మనం సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా నెక్స్ట్ 2022లో నెక్స్ట్ ఇయర్ ఒక 4 months ఆ ప్రోడక్ట్ని నేను లాంచ్ చేయబోతున్నాను సుమన్ టీవీలో. ప్రతి స్టాకు ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ ఎక్కడ అనేది చెప్పబోతున్నాను. నా గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లోనూ చెప్పబోతున్నాను. మీకు మంచి ఇన్ఫర్మేషన్స్ అవుతుంది. ఇవన్నీ ట్రేడర్స్కి వచ్చి ఇన్వెస్టర్స్కి వచ్చి ఒక ట్రీట్ లాగా ఉండబోతుంది. అంటే వాళ్ళ దగ్గర ఉండే స్టాక్స్ అన్నీ కూడా వాళ్ళు చూసుకుంటారు. ఈ స్టాక్ ఈ ఇయర్లీ ఎంట్రీ ఏంటంటే ఇక్కడ దాకా వెళ్తుంది అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది వాళ్ళకి. వాళ్ళు అసలు ఎవరిని అడగాల్సిన పని లేదు, అంత చక్కగా ఉంటుంది అది. ఇప్పుడు టీడీ పవర్ సిస్టము ఈ స్టాకు చెప్తాను, నోట్ చేసుకోండి. 227 రూపాయలు మార్కెట్లో ట్రేడ్ అవుతుంది ఈ స్టాకు. మీరు 227 రూపీస్కి బై చేయండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చెప్తున్నాను. టార్గెట్ వచ్చి 361, 489, 692. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 227 రూపాయలు మార్కెట్లో ట్రేడ్ అవుతుంది. టార్గెట్ వచ్చి 361, 487, 692. స్టాప్ లాస్ వచ్చి 115 రూపాయలు స్టాప్ లాస్. చాలామంది ఇది ఎక్కువగా ఉంది అని అనుకుంటే నేను చెప్పేది బెస్ట్ స్టాప్ లాస్ వచ్చి 115 రూపీస్ స్టాప్ లాస్. ఇట్ ఈస్ ద బెస్ట్ స్టాప్ లాస్. ఇక లేదు నాకు స్టాప్ లాస్ ఎక్కువగా ఉంది అని చాలామంది ఫీల్ అవుతున్నారు, కమెంట్స్లో కూడా పెడుతున్నారు. కాబట్టి వాళ్ళకి కావాలంటే 155 రూపాయలు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది కూడా ఒక మంచి స్టాప్ లాస్ అవుతుంది. 115 అయితే ఒక బెస్ట్ స్టాప్ లాస్గా ఉంటుంది మీకు. ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. మీరు ఎంత మనీ మేనేజ్మెంట్ చేస్తే మీరు స్టాక్ మార్కెట్లో అక్కడే మీ సక్సెస్ 50% వచ్చేసింది. ఇక రెస్ట్ అన్నీ మార్కెట్ చూసుకుంటుంది, మీరేం చేయాల్సిన పని లేదు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు వెళ్ళి అక్కడ చూడండి, మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.